అవునన్నయ్య, ఈ ప్లేస్ ఇస్తే మా మామగారికి డబ్బు ఇప్పిద్దాం అనుకుంటున్నాను. ఆ డబ్బుతో ఇంతకన్నా మంచి షెడ్ కాస్త అవుట్కట్స్ లో పెట్టుకోవచ్చు కదనా. రేయ్ లేవరా లేవరా అన్నా, లేవమంటుంది నిన్నే. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో నువ్వు? రేయ్ తిరిగి చూడకుండా పారిపో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. పోరా ఇక్కడి నుంచి వెళ్ళా. ఏయ్ ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఏదో మా అన్నయ్య ఫ్రెండ్ అని మర్యాదగా అన్నయ్య అని మాట్లాడుతుంటే రెచ్చిపోయి రారా పోరా అంటావేంటి? ఇది మా అన్నయ్య షెడ్, బయటికి వెళ్ళమన్నారు. నువ్వెవరు? నేనెవరా? వాసు నన్ను రెచ్చగొట్టొద్దు. ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడొద్దు. నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళిపో. ఏంటి నువ్వే ఓనర్ అన్నంత లెవెల్లో మాట్లాడుతున్నావు? ఇదేమైనా నీ ప్లేసా? మా అన్నయ్య వచ్చాక మాట్లాడి వెళ్తాను నేను. రేయ్ వద్దురా, నా సహనాన్ని పరీక్షించొద్దు. వెళ్ళి బయటికి. ఏయ్ ఏంటి బెదిరిస్తున్నావు? నా కోపం వస్తే మర్యాదగా ఉండదు. ఏంట్రా బెదిరిస్తున్నావు? పనికి మాలని వెధవా. రేయ్ ఈ స్థలం 8 సంవత్సరాలు రక్తం దారిపోసి సంపాదించాడు రా వాడు. వాడుకంటూ ఉన్నది ఈ షెడ్ ఒక్కటారా? అరే అది లాగేసుకుందామని చూస్తున్నారా మీరు? రేయ్ ఇది వాడికి దేవాలయంతో సమానం రా. వాడు ప్రాణాలు తప్ప అన్నీ మీకే దారిపోసాడు కదరా. అయినా సరిపోలేదా? వాడు బ్రతుకు తెరువైన ఈ షెడ్ను మీ సొంతం చేసుకుని వాడిని వీధుల పాలు చేయాలనుకుంటున్నారా? ఏయ్ నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. మర్యాద దక్కదు, జాగ్రత్త. ఏంట్రా మర్యాద దక్కదు? నాకే బిల్డప్ ఇస్తున్నావు. కొట్టాలంటే మొత్తం పళ్ళని రాలిపోతాయి. ఏంటి కొడతావా? కొట్టి చూడు. ఎంత పొగర్రా నీకు? పోరా ముందక్కడి నుంచి, పోరా అవతలకే. అన్నా ఏదో తెలియక మాట్లాడు, వదిలే అన్నా. కోపంలో జరిగింది, పోనీ అన్నా. నువ్వు నా మీద చేసుకున్నావు కదా, ఈ మాధవ్ అల్లుడి మీద చేసుకున్నావు కదా. ఆయన ఎంత పెద్ద మనిషో తెలుసు కదా. ఇంతకింత అనుభవిస్తావురా. నిన్నిలా కాదురా నిన్ను. అన్నా అన్నా రేయ్ చెబుతుంటే వెనకన్నా వాగుతావేంట్రా? రేయ్ ఇంకా ఇక్కడే ఉండి మాట్లాడతావేంట్రా సన్నాసి? చంపి పుడుస్తాను కొడక. పోరా. రేయ్ చూస్తాన్రా నీ ఎంత చూస్తా. పోరా. వదలన్రా. ఈ వాసుగాడి మీద చెయ్యేస్తే ఏం జరుగుతుందో చూపిస్తా. పోరా పోరంబోకు. పనికి మేలని జన్మెత్తాడు. పనికి మేలని జన్మ. మంచిదైంది గోపి లేడు. వాడు ఉండుంటే నన్నే కదా సెట్ అడిగాడని ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయేవాడు. ఇదిగోండి పూజారి గారు, రండి రండి. ఏంటి వరలక్ష్మి ఇది? నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఏదో పూజారం చేసినట్లున్నావు. ఏమిటి విశేషం? దేనికి పూజ? మీకు చెప్పకపోవడం తప్పేనండి, కానీ చెప్తే మీరు వద్దంటారని నేనే ఈ ఏర్పాట్లు చేశాను. నా సంగతి అట్లుంచు. అసలు ఇప్పుడు ఎందుకు ఈ పూజ? మన కుటుంబానికి గడ్డు కాలమని, చిక్కులు చికాకులు పట్టి పీడించబోతున్నాయని, కాలం సక్రమంగా లేదు అని జ్యోతిష్యుడు చెప్తే ఈ ఏర్పాట్లు చేశాను. మీరలా చూడకండి. ఆయన చెప్పింది నాకు సబబ్ అనిపించింది. మన వినోద్ బండి మీద నుంచి పడి కాళ్లకు దెబ్బలు తగిలించుకున్నాడు. మన కావ్య వాళ్ళ ఆయన వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లి చేతికి అందాల్సిన వ్యాపారం చేయి జారిపోయి కోట్లు నష్టపోయారు. మరో పక్క ఆ మెకానిక్ మన ప్రియ మీద నిందలేసి మన కుటుంబ పరువు ప్రతిష్టల్ని బజార్ను పడేయాలని చూస్తున్నాడు. ఇలా సమస్యల మీద సమస్యలు. అందుకే దోష పరిహారం చేస్తే అన్నీ కుదుటపడతాయి అంటే ఈ పూజ మొదలెట్టాను. మీతో చెప్తే మీరు కోప్పడతారని ముందుగా మీకు చెప్పలేదండి. నిన్ను మార్చడం ఎవరి తరమో కాదే. ఈ పూజలకే సమస్యలు పరిష్కారం అయిపోతాయి, దోషాలు పరిహారం అవుతాయి, అన్నీ అనుకూలంగా మారిపోతాయి అనుకుంటే
అందరూ పూజలు చేసి ప్రసాదాలు తిని ప్రశాంతంగా పడుకుంటారు. ఈ గొడవలు, పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టులు ఏమీ అవసరం లేదు. ఈ కాలంలో కూడా ఈ చాదస్థలం ఏమిటే నీ పిచ్చి కాకపోతే? చూడండి, మీ మగవాళ్ళకి వీటి మీద నమ్మకాలు తక్కువ గాని మాకెక్కువే. ఇదేం లక్షలు కుమ్మరించి చేసే యాగం కాదండి. లక్షణంగా ఉండడానికి ఓ 1116 తాంబూలంతో ఇచ్చి బీజాక్షరం ఇంట్లో ప్రతిష్ఠించడమే. మీరు ఒంటికాల మీద లేవక కాళ్ళు చేతులు కడుక్కుని పంచి కట్టుకురండి. పూజ ప్రారంభిద్దాం. వెళ్ళండి. సరే, నీ ఇష్టం వచ్చినట్టు కానీ. ఏమమ్మా, మీ వారికి పూజలు పునస్కారాల మీద నమ్మకం లేదా? నమ్మకం లేకుండా చేసే పూజలు సత్ఫలితాలు ఇవ్వవని మీకు తెలుసా? మా అందరికీ నమ్మకం ఉంది కదండి. ఆయనతో ఎందుకు? ఆయనకి ఇలాంటివన్నీ పెద్దగా నచ్చవు. అలా అని పూర్తిగా కొట్టిపారేరు. దేవుడంటే మహాభక్తి. ఇప్పుడొచ్చి మనతో కలిసి పూజ చేస్తారు చూడండి. మంచిదమ్మా. సరే, జ్యోతి వెలిగించాలి, రమ్మనమని చెప్పండి. సరే పూజారి గారు. జయంతి, వెళ్ళమ్మా. సరే అత్తయ్య. అదేంటమ్మా, ఈ ఇంటి ఆడబడుచు కన్నిపిల్లే వెలిగించాలి. అప్పుడే పూజా ఫలితం దక్కుతుంది. మీకు ముందే చెప్పాను కదమ్మా. అయ్యయ్యో, మర్చిపోయానండి. ప్రియా, రామ్మా, వచ్చి జ్యోతి వెలిగించు. రా ప్రియా, వచ్చి వెలిగించు. ఏంటి ఆలోచిస్తున్నావు? రా, వచ్చి జ్యోతి వెలిగించు. ప్రియా, వచ్చి జ్యోతి వెలిగించు. ఏంటే అందరూ రమ్మని పిలుస్తుంటే అలా చూస్తూ నిలబడ్డావు? వచ్చి వెలిగించు. రామ్మా, అమ్మవారి కరుణా కటాక్షాలు మీ మీద చూపించాలంటే వచ్చి జ్యోతి వెలిగించమ్మా. రా. ఏంటే పిలిస్తే వినిపించట్లేదా? వచ్చి వెలిగించు. వద్దు, నేను జ్యోతి వెలిగించకూడదు. ఏంటిది ఇలా వెళ్ళిపోయింది? దీనికి ఏమైంది? అత్తయ్య, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రియా దూరంగా ఉంది, వెలిగించకూడదు కదా. వదిలేయండి. మీ ఇంట్లో ఇంకా కన్నెపిల్లలు ఎవరూ లేరా? నా మనవరాలుందండి, అది వెలిగించచ్చా? బేషుగ్గా వెలిగించచ్చు. పైగా చిన్నపిల్లలు దేవుడితో సమానం. వెలిగించమనండి. రమ్య, దీపం వెలిగించమ్మా. యావండి, త్వరగా రండి. వస్తున్నా. సాక్షాత్ దీపం దర్శయామి సకల దోష నివారణ సిద్ధార్థం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాతం సభావం విద్యుదారుత్వా అత్యతిష్టదశాంగళం పురుషయే వేదకం సర్వం యద్భాతం యశభవ్యం వృతానుదాతస్య సేనః కర్పూరనీరాజనం వేదాహవేదం బ్రహ్మహంతం ఆదిత్యవర్ణం వాస్వారీం సర్వాణి రూపాణి విచేచితీరః నామాని కృత్వా అభినుదాసిం రాజాదిరాజాయ ప్రసన్న సాహినే నవావదం వై శ్రవణాయ కుర్మహే సమేకావాన్ కామకామాయ బహ్యం కామేచర వై శ్రవణ దదాతుం కుబేరాయ వై శ్రవణాయ శ్రీ శ్రీ మహారాజాయ నమః. ఓం సహసాం రాజ్యం భోజం స్వరాజ్యం. నా రూపం అందరికీ అర్థమైపోయి ఉంటుంది. దొరికిపోయాను. ఇక నేనేం చేయాలి? ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు. భగవంతుడా, నువ్వే కాపాడాలయ్యా. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగింది. ఇక మీ కుటుంబానికి ఏ సమస్య రాదు. అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది. అంతా మంచిగా జరుగుతుందమ్మా. మీరు నిశ్చింతంగా ఉండండి. ఏమండి, డబ్బులు ఇవ్వండి. పట్టుకోండి. దక్షిణ మనసోత్సాహ పరిమితహిరణ్యం తుభ్యమహం సంవర్ధతే నమః.
శతమానం భవతి శతః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ విద్యా ప్రాప్తిరస్తు. వదినా, పిలిచావా? ప్రియా, పూజారి నిన్ను జ్యోతి వెలిగించమంటే ఎందుకు నువ్వు వెలిగించడానికి ముందుకు రాలేదు? ఏడ్చుకుంటూ లోపలికెళ్ళావు. ఏంటి కారణం? కారణం నువ్వు చెప్పావు కదా వదినా. అదే నిజమైన కారణమా? అవును వదినా. ఏంటి ఆ క్షణం నేనేదో అబద్ధం చెప్తే దాన్ని నువ్వు నాకు చెప్తున్నావు? నా అబద్ధాన్ని అందరూ నమ్మొచ్చు, కానీ నువ్వు చెప్పే అబద్ధాన్ని నేను నమ్మను. నీ డేట్స్ నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదు వదినా, అది నిజమే. ఏయ్, కళ్ళబొల్లి మాటలు చెప్పకు. నేను ఆడదాన్నే, నాకు మాయ మాటలు చెప్పకు. అసలు నిజమేంటో చెప్పు. నేను చాలా రోజుల నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఇదివరకట్లా లేవు. నాతో ఏ విషయం షేర్ చేసుకోవట్లేదు. ఏదో దాస్తున్నావు, దూరం మెయింటైన్ చేస్తున్నావు. చూడు ప్రియా, మర్యాదగా నిజమేంటో చెప్పు. ఎందుకు అడిగితే ఏడుస్తావు? అసలు సమస్య ఏంటో చెప్పు. చూడు ప్రియా, నేను నీకు వదిన మాత్రమే కాదు, ఒక ఫ్రెండ్ నని నీకు ఇదివరకే చెప్పాను. నువ్వలా అనుకోబట్టే కదా నీ ప్రేమ వ్యవహారం అంతా నాతో చెప్పుకున్నావు. ఇప్పుడు ఎందుకు చెప్పడానికి వెనకాడుతున్నావు? ఎందుకు ప్రియా ఏడుస్తావు? అసలు సమస్య ఏంటో నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. చెప్పు ప్రియా. నన్ను క్షమించొదినా. నేను మీరంతా అనుకునేటట్టు కన్నె పిల్లని కాను. జ్యోతి వెలిగించే అర్హత కోల్పోయిందాన్ని. ఏంటి నువ్వనేది? నేనన్నీ కోల్పోయిన ఆడదాన్ని వదినా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు నాకేం అర్థం కావట్లేదు. నేను తప్పు చేశాను వదినా. అసలేం జరిగిందంటే అది వదినా జరిగింది. వసే పాపాత్మురాలా, వాడంటే మగాడు. వాడు ఆవేశపడితే నువ్వెలా పట్టు తప్పి బుద్ధి లేని పని చేసావే? తప్పే వదినా. అప్పుడు నేను నా అధీనంలో ఉండలేకపోయాను. అంత యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. ఇద్దరిది తప్పుంది, కానీ కావాలని చేసిన తప్పు కాదు. అందుకే ఈ విషయం ఎవరితోనూ చెప్పలేక, నా మనసులోనూ దాచుకోలేక, నన్ను నేను మోసం చేసుకుంటూ అందరి నుంచి దూరంగా తప్పించుకొని తిరుగుతున్నాను. నేను ఆ తప్పు చేసిన తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ వింటూ నేనెంత మదనపడుతున్నానో తెలుసా? చచ్చి బతుకుతున్నాను. ఇప్పుడు కన్నె పిల్ల జ్యోతి వెలిగించాలంటే ఎలా వెలిగించగలను? ఈ విషయం అమ్మకు తెలిస్తే నా ప్రాణం తీస్తుందో వదినా. దయచేసి ఈ విషయం ఎవరితో చెప్పకొదినా. నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకుని ఇంతేనా? నీకున్న భయం బాధ నాకు ఉన్నాయి ప్రియా. సరే గాని, నువ్వు కావ్య 2-3 రోజుల నుంచి కలుసున్నారు కదా, ఈ విషయం తనతో చెప్పలేదుగా? లేదు దినా, చెప్పలేదు. ఎలా చెప్పగలను చెప్పు? నేను దినని ప్రేమిస్తున్నానన్న విషయం మాత్రం చెప్పాను. ఏంటి, లవ్ మ్యాటర్ చెప్పావా? కావ్య ఏమంది? ముందు కోప్పడింది. ఆ తర్వాత దానికి నేను వివరంగా చెప్పాను. అతను నిజంగా మంచివాడిగా మారితే సంతోషమే అంది. కానీ మీరేం హద్దులు దాటలేదు కదా అని అడిగింది. తర్వాత అదే, అయినా నువ్వు నా చెల్లెలివి, అలాంటి తప్పు చేయవులే అని అంది. ఎంత పని చేసావు ప్రియా. ఎలాగోలాగా అందరి కాళ్ళ మీద పడైనా వాళ్ళని ఒప్పించి నీ పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు తొందరపడి తప్పు చేసావు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను నరికి పోగులు పెడతారు.
వదిన నేను కావాలని తప్పు చేయలేదు, పొరపాటున జరిగిపోయింది, నన్ను క్షమించు వదినా. తెలుసో తెలియకో తప్పైతే జరిగిపోయింది కదా. అసలు నువ్వు నీ ప్రేమ విషయం ముందు నాతో చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకించకుండా నిన్ను సమర్థించి నేను తప్పు చేశాను. అందుకని ముందు నేను చంపలేసుకోవాలి. అయ్యో వదినా ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకో, నన్ను ఇలా వదిలేయకు. నేను నిన్నే నమ్ముకోనున్నాను. మమ్మల్ని ఎలాగైనా కలిసి బతికేలా చేయొదినా, ప్లీజ్ వదినా. సర్లే ముందా ఏడు పాపు. నా చావేది నేను చస్తానులే. సమయం చూసి వాళ్ళతో మాట్లాడతానులే. ఈ విషయం బయట ఎక్కడ పొక్క నీకు అర్థమవుతుందా? చూడు ప్రియా, మళ్ళీ ఎవరన్నా నిన్ను దీపం వెలిగించలేదని ప్రశ్నిస్తే నేను చెప్పిన కారణమే చెప్పు, సరేనా? ప్రియా, అదిగో అత్తయ్య పిలుస్తుంది. ఆ కళ్ళు తుడుచుకుని ఏం జరిగినట్టు మేనేజ్ చెయ్యి. అనుమానం రానీకు. వెళ్ళు. ఎవరు బైక్ని ఇలా రోడ్డు మీద పడేసి వెళ్ళారు? ఏంటి ఇక్కడ ఎవరూ లేరు? ఎవరిదై ఉంటుంది బైకు?